స్వేచ్ఛ చాలా రోజులుగా నాకు తెలుసు. మీడియాలో అనేక మీడియా సంస్థల్లో పనిచేసింది. అనేక కార్యక్రమాలు ఒక డైనమిక్ జర్నలిస్ట్గా ఆమె ఉంది. నార్మల్గా ఒక న్యూస్ ప్రెజెంటరే కాదు, ఒక డైనమిక్ జర్నలిస్ట్గా స్వేచ్ఛ ఉండేది. 11 నెలలుగా నాకు ఆమె వర్క్ని దగ్గర నుంచి చూసినాను, ప్రత్యక్షంగా చూసినాను. ఆమె డైనమిజాన్ని చూసి ఆమెకు అనేక కార్యక్రమాలు కానీ టాస్క్లు కానీ ఇవ్వడం జరిగింది. ఏ కార్యక్రమం చెప్పినా, ఏ టాస్క్ అప్పచెప్పినా ఖచ్చితంగా దాన్ని నేను అనుకున్న దానికంటే ఇంకా మెరుగైన పద్ధతిలో దాన్ని ప్రజెంట్ చేసేది. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దాన్ని నన్ను లెట్ డౌన్ చేసిన పరిస్థితి లేదు. మళ్ళీ పిలిపించి నువ్వు ఇట్లా చేసి ఉండాల్సింది కాదు, ఇట్లా చేసి ఉండాల్సింది, ఇది పొరపాటు జరిగింది, ఇది తప్పు జరిగింది అని ఏనాడు కూడా అట్లా చెప్పించుకునే ప్రయత్నం జరగలేదు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్లో నువ్వు పోటీ చేయాలి, హౌసింగ్ సొసైటీ కమిటీలో నువ్వు ఉండాలి అన్నప్పుడు ఆమె మారు మాట్లాడకుండా ఖచ్చితంగా ఉంటాను సార్, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, జర్నలిస్టులకు ఏదో చేయాలి, జర్నలిస్టులకు మనం కూడా పోరాడాలి అని చెప్పేసి అని ఆమె భావించి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఆమె ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయడం, గెలవడం, ఆ తర్వాత కూడా క్రియాశీలకంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మంచి పరిణామం. అట్లాంటి ఒక డైనమిక్ జర్నలిస్టు, డైనమిక్ సొసైటీ మెంబర్ మనకు ఉండడం మన అదృష్టం. కానీ వెంటనే దురదృష్టం మన మధ్య లేకుండా వెళ్ళిపోయింది. అయితే ఈ సందర్భంగా నేను 1-2 విషయాలు స్వేచ్ఛ గురించి చెప్పదలుచుకున్నాను. నార్మల్గా ఇప్పుడున్న టెలివిజన్ జర్నలిజంలో మనం చూసినట్టయితే, టెలివిజన్ స్క్రీన్ల మీద మనం చూసినట్టయితే మహిళలు ఎక్కువగా జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఏదైనా విషయం వారికి అప్పగించినప్పుడు, ఏదైనా విషయంలో వారు మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాన్ని సంస్కారవంతంగా పద్ధతిగా దాన్ని ప్రజెంట్ చేయడంలో చాలా తక్కువ మంది ఉన్నారు మన తెలుగు జర్నలిజంలో, తెలుగు టెలివిజన్లో. ఆ తక్కువ మందిలో నాకు తెలిసి స్వేచ్ఛ మొదటి స్థానంలో ఉంటుంది. స్వేచ్ఛ తనకున్న జర్నలిజం బీసీజే చేసింది, ఎంసీజే చేసింది, అన్ని విషయాల పట్ల తెలుసు, రాజకీయ పరిజ్ఞానం ఉంది, సామాజిక పరిజ్ఞానం ఉంది, పుట్టి పెరిగిన నేపథ్యం కానివ్వండి, చుట్టూ ఉండే సమాజం కానివ్వండి, బాగా చదివేది, బాగా రాసేది, బాగా మాట్లాడేది, ఇన్ని క్వాలిటీస్ ఉన్న జర్నలిస్ట్ బహుశా నాకు మన తెలుగు జర్నలిజంలో, తెలుగు టెలివిజన్ జర్నలిజంలో నాకు ఎవరు కనిపించడం లేదు. చాలా ఉజ్వల భవిష్యత్తు, చాలా డైనమిక్గా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న స్వేచ్ఛ అవకాశాన్ని అర్ధాంతరంగా వదులుకుంది, అర్ధాంతరంగా విడిచిపెట్టేసింది. స్వేచ్ఛ మృతి తర్వాత ఆమెకున్న వ్యక్తిగత కారణాల వల్ల, ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఆమె అర్ధాంతరంగా చాలించాలనుకుంది జీవితాన్ని. కానీ ఆ తర్వాత స్వేచ్ఛ పైన జరిగిన క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే జరుగుతూ ఉందో, ఈ థంబ్నెయిల్ జర్నలిజం వల్ల ఇంత డైనమిక్ లీడర్, ఇంత డైనమిక్ జర్నలిస్ట్ చనిపోవడానికి థంబ్నెయిల్ జర్నలిజం కోసం, వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా, ఆమె క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే విధంగా, వాళ్ళు వెనుక ఉన్నారు, వీళ్ళు వెనుక ఉన్నారు, వాళ్ళ వల్ల కారణము, ఈ కారణం అని చెప్పేసి ఈ పనికిమాలిన థంబ్నెయిల్స్ అన్ని పెట్టి స్వేచ్ఛ ఆత్మ ఘోషించేలాగా చేస్తున్నారు. ఈ విషయం నేను ప్రస్తావించొద్దు అనుకున్నాను, కానీ ఎక్కడో ఒక దగ్గర తెలవాలి, ఎక్కడో ఒక దగ్గర ప్రజలకు పోవాలి, ఎక్కడో ఒక దగ్గర జర్నలిస్ట్ సమాజానికి పోవాలి. స్వేచ్ఛ ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని ఆమె చనిపోయిన తర్వాత నాకు తెలిసింది. నార్మల్గా మీరు ఎక్కడైనా చూడండి, ఏ టెలివిజన్ ఆర్గనైజేషన్లో అయినా చూడండి, ఏ న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్లో అయినా చూడండి, ఒక దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తి ఆ స్థాయిలో బహుశా నాకు ఇక్కడ ఎవరు కనిపించరు. మీరు ఎవరైనా ఉంటే చెప్తే చెప్పగలిగారు. కానీ నాకు తెలిసినంత వరకు దళిత సమాజానికి సంబంధించిన స్వేచ్ఛ ఆ స్థాయికి రావడం కోసం ఆమె ఎక్కడ కూడా తన కులాన్ని వాడుకోలేదు, తన టాలెంట్ని నమ్ముకుంది. ప్రతి ఒక్కరికి తెలుసు తన టాలెంటెడ్ ఏందో. ఎక్కడ కూడా ఆమె టాలెంట్ క్వశ్చనబుల్ టాలెంట్ కాదు. కానీ దురదృష్టవశాత్తు ప్రతి అంశాన్ని కులం కోణంలో చూసే కొన్ని మన జర్నలిస్టులు ఉన్నారు, కొందరు మన జర్నలిస్టులు ఉన్నారు, కొన్ని జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు దీన్ని కూడా ఒక కులం కోణంలో చూసి స్వేచ్ఛ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. నాకు వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, చిన్న వయసులో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న స్వేచ్ఛ చిన్న వయసులో చనిపోయింది, మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె చేసిన మంచి పనులు, ఆమె రాసిన కవిత్వాలు కానీ, ఆమె రాసిన వ్యాసాలు కానీ, ఆమె రాసిన పుస్తకాలు కానీ, వాటికి సంబంధించి వాటిని చర్చించి వాటి నుంచి మనం ఏదైనా కొంచెం నేర్చుకోగలుగుదామంటే అది మంచిగా ఉంటుంది. కానీ తన
పాస్ట్ని తోడి దాని మీద జుగుప్సాకరమైన కథనాలల్లి మన యూట్యూబ్లో లైక్స్ కానీ లైక్స్ కానీ పెంచుకోవాలని చూస్తే, వ్యూవర్స్ కానీ లైక్స్ పెంచుకోవాలని చూస్తే అంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు. కాబట్టి ఈ వేదికగా జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వేదికగా నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మీరు అట్లాంటి థంబ్నెయిల్స్ ఏవైనా పెట్టినట్టుంటే వాటిని తీసేయండి. స్వేచ్ఛ వ్యక్తిత్వానికి భంగం కలిగించే అట్లాంటివి ఏమున్నా కూడా వాటన్నింటినీ దయచేసి తొలగించండి. స్వేచ్ఛను గౌరవించండి. స్వేచ్ఛ మన మధ్యలో లేదు. చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం అసలు మంచి పని కాదు. దయచేసి ఇట్లాంటివన్నీ మానుకోండి. రాబోయే రోజుల్లో నాకు తెలుసు ఈ జుగుప్సాకరమైన జర్నలిజానికి పాల్పడే వారందరూ కూడా ఇంకా వేరే ఏవేవో కథనాలు రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు అది చేస్తారు కూడా. కానీ ఈరోజు ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి అట్లాంటి ఆలోచన ఏదైనా ఉంటే విరమించుకోండి. మీరు ఒక స్టోరీని, ఒక క్రైమ్ స్టోరీనో లేకపోతే ఒక ఆత్మహత్యని ఎట్లా ప్రజెంట్ చేయాలో అట్లా ప్రజెంట్ చేయాలని వ్యక్తిగత జీవితాలకి వెళ్ళి ఉన్నవి లేనివి అన్నీ తోడి, ఉన్నవి లేనివి అన్నీ జోడించి రాసేసి స్వేచ్ఛ ఆత్మకు శాంతి లేకుండా చేయకండి అని వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వేచ్ఛ ఆత్మకు మరోసారి శాంతి కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జోహార్ స్వేచ్ఛ, జోహార్.